తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు మరి అబద్ధాల కోరు మాటలు మాట్లాడుతున్నారు. ఒకటి, వాళ్లకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి కాంగ్రెస్ పార్టీ నోటికొచ్చినట్టు మాట్లాడడం మానుకోకపోతే వాళ్ళ ముగ్గురిని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు వస్తాయనే విషయాన్ని నేను వాళ్ళకు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ మీకు దమ్ముంటే హరీష్ రావు, కేటీఆర్ నువ్వు రోజొక్క ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందట ప్రజలను తప్పుదోవ పట్టించాలనే ఆలోచనతోని ప్రజలను ఇంకా కూడా మభ్యపెట్టాలి, ప్రజలను ఇంకా కూడా మోసం చేయాలన్నట్టు ఆలోచనతోని మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. అది తెలంగాణ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర, మా ముఖ్యమంత్రి గారి గురించి పూర్తిగా తెలుసు. కాబట్టే వాళ్ళు అన్ని ఆలోచించే కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొచ్చారు. వాళ్ళు ఎక్కడ కూడా ధర్నాలు, రస్తారోకోలు లేకుండా ప్రజలందరూ కూడా శాంతియుత వాతావరణంలో ఉన్నారు. ఇది నగ్న సత్యం. నేను కేటీఆర్ను, హరీష్ రావును అడుగుతున్నా, మీకు దమ్ముంటే ఎమ్మెల్సీకి నిలబెట్టండి. ఎందుకు నామినేషన్ వేస్తలేరా మీరు? మీ పార్టీ ఇక్కడ పూర్తిగా భూస్థాపితం అయిపోయిందనేది రుజువైంది. ఎందుకు ఎమ్మెల్సీగా పోటీ చేస్తలేరు మీరు? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి కదా, ఎందుకు పోటీ చేస్తలేరు? మీ పార్టీ ఉండే కదా తెలంగాణలో, ఎందుకు పోటీ చేస్తలేరు అని అడుగుతున్నా. మా ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే ముందు, కాంగ్రెస్ పార్టీని మాట్లాడే ముందు, మా రాహుల్ గాంధీ గారిని మాట్లాడే ముందు మీకు దమ్ముంటే పోటీ చేయండి. ఎమ్మెల్సీగా ఎందుకు పోటీ చేస్తలేరు? మీరు ఎందుకు క్యాండిడేట్లను పెట్టలేదు? ఎందుకు అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేదు? అంటే మా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఒప్పుకోవడం లేదు, తెలంగాణ ప్రజలు గెలిపించరు, మాకు డిపాజిట్లు కూడా రావు, మా పార్టీని నమ్ముతలేరు అనేది మీకు మీరే రుజువు చేసుకున్నారు, తెలిసిపోయింది. కాబట్టి భయపడే మాకు డిపాజిట్లు కూడా రావు ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఎవరు కూడా చదువుకున్న స్టూడెంట్ ఎవరు కూడా ఓట్లు వేయరు, గ్రాడ్యుయేటెడ్ ఎవరు కూడా మాకు ఓట్లు వేయరు అనేది క్లారిటీ ఉంది మీకు. కాబట్టి ఎవరిని నిలబెట్టలేదు కదా, ఇది వాస్తవ విషయాలు కదా. మరి ఎందుకు మీకు మీరు తప్పేయలేదు అనుకుంటున్నారు కదా? మీరు తప్పేయలేదు, మేము చాలా నీతిపరులము అనుకుంటే మీరు ఎందుకు క్యాండిడేట్లు పెట్టలేదు? అంటే మీ అసలు రంగు బయటపడ్డది, తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. 2004 నుంచి 2014 దాకా తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టి మోసం చేసి దగా చేసి మీరు ఎమ్మెల్యేగా నిలబడ్డారు. సెంటిమెంట్ను వాడుకొని, తెలంగాణ ప్రజల సెంటిమెంట్ను వాడుకొని, తెలంగాణ సెంటిమెంట్ను వాడుకొని మీరు ఓట్ల కోసం పోయిండ్రు. కాబట్టి అప్పుడు ప్రజలు నమ్మి, మాకు తెలంగాణ సెంటిమెంట్ ముఖ్యమని నమ్మి మీకు ఓట్లు వేశారు. 2014 కూడా తెలంగాణ వచ్చిన తర్వాత సెంటిమెంట్ను నమ్ముకొని మీకు ఓట్లు వేసారు తప్ప మీ అహంకారాన్ని చూస్తే ఓట్లు వేయకపోదురు. ఇప్పుడు మీ అసలు రంగు బయటపడింది 2023 తర్వాత. మీరు వేసిన దోపిడీ తెలంగాణ ప్రజలకు అర్థమైంది. మీరు ఎంత దోపిడీ చేశారు తెలంగాణను, తెలంగాణ ప్రజలను ఎంత మోసం చేశారు, ఎంత దగా చేశారు, ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నారో తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టే మీ పార్టీ నమ్మే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో లేరు. ఇక రేపో మాపో బీజేపీలోకి వెళ్ళిపోతారు మీరు. బీజేపీ మీరు ఏ పార్టీలకి వెళ్ళినా ఆ పార్టీ కథమే.
ఇప్పుడు ఢిల్లీ పోయింది కేటీఆర్ ఎందుకు? మీకు ఏముంది రే భయ్ ఢిల్లీలో మీకు ఏముంది చెప్పడానికి నాకు? ఢిల్లీకి పోయినావు, బీజేపీ వాళ్ళతో కలిశావు. ఇక బీజేపీ వాళ్ళు ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా? మీరు వేసిన స్కాములు మరి మా బీజేపీ మీద వస్తాయని వాళ్ళు ఒప్పుకున్నారో ఒప్పుకోలేదో మాకు తెలియదు. ఇప్పుడు మీకు గత్యంతరం లేదు, ఏ పార్టీ కూడా మిమ్మల్ని దగ్గర రాణిస్తలేడు. చివరకు బీజేపీ దగ్గరికి పోయి బీజేపీని ఒప్పించి బీజేపీతో కలిసిపోవాలని మా పార్టీని విలీనం చేయాలని చూస్తున్నారు. ఇది వాస్తవం. ఎందుకంటే మేము ఎమ్మెల్సీగా పోటీ చేస్తలేము, మీ బీజేపీకి మద్దతు చేస్తాము అని వాళ్ళ కాళ్ళు మొక్కడానికి 1000 రూపాయలు ఒప్పుకోలేదు. తిరిగి మళ్ళీ వచ్చావు. ఎందుకంటే మీ స్కాములన్నీ మా బీజేపీ మీద వస్తాయని చెప్పి వాళ్ళు కూడా భయపడుతున్నారు. అయినా కూడా మీరు బీజేపీకి మద్దతు చేస్తున్నారు. ఇది వాస్తవం. ఎంజాయ్ చేస్తలేరు. ఎంతరబై 10 ఏండ్లు మీరు దోసేస్తే 10 ఏండ్లు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు 100 కోట్లు 1000 కోట్లు ఇసుక పేరు మీద, కాంట్రాక్ట్ల పేరు మీద, భూముల పేరు మీద 1000 కోట్లు దోసుకున్నారు. ఇప్పటికీ కేటీఆర్ ఇంకొకసారి మాట్లాడే ముందు హరీష్ రావు, మా మంత్రులు ఎవరికన్నా ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టితే రుజువు చేయండి. మా మంత్రులకు ఎక్కడన్నా ఇతర దేశాలలో వ్యాపారాలు ఉన్నాయా? నెంబర్ 1. మా మంత్రులు హైదరాబాదు సౌరౌండింగ్ ఏరియాలో ఎవరన్నా ఇండ్లు కట్టుకొని వాళ్ళు వ్యాపారాలు చేసి ఇండ్లు కట్టుకోవడం వేరు. ఇప్పుడు మా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ఇంకా హిమాయత్ నగర్ లో అపార్ట్మెంట్ ఉన్నది, 3 బెడ్రూమ్ల అపార్ట్మెంట్ మాత్రమే ఉన్నది. 3 సార్లు మంత్రి అయినా, 3 సార్లు రాష్ట్ర మంత్రి. వాళ్ళ తమ్ముడు శ్రీధరబాబు గారి వాళ్ళ కుటుంబానికి శ్రీధరబాబు గారి వాళ్ళ తండ్రి స్పీకరు, వాళ్ళ తమ్ముడు జాబ్ చేస్తాడు, బిజినెస్ చేస్తాడు. వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ కుటుంబానికి ఒక ఇల్లు కట్టుకున్నట్టున్నారు ఇక్కడ. అంతే తప్ప శ్రీధరబాబు గారికి సొంతగా 3 బెడ్రూమ్ ప్లాట్ ఉన్నది. మరి ఆయన 3 సార్లు మంత్రి అండి. మీడియా వారికి చెప్తున్నారు 3 సార్లు మంత్రి. ఏమన్నా ఉన్నదండి? ఇది నీతి నిజాయితీగా ఈ రాష్ట్రంలో నీతి నిజాయితీగా మా ప్రభుత్వం నడుస్తున్నది. ఎందుకు ఉదాహరణ చెప్తున్నానే. మరి మా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇక్కడ ఇల్లు కట్టుకోను, ఇక్కడ ఉన్నది ఇల్లు బంజారాహిల్స్ లో. ఎన్ని ఇండ్లు ఉన్నాయి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి? మా పొన్నం ప్రభాకర్ ఉంటాడు, మా పొన్నం ప్రభాకర్ ఇక్కడ ఏది ఎంపీ అయినప్పుడు అక్కడ ఏదో ప్లాట్ కొనుక్కొని ఉన్నాడు, 3 బెడ్రూమ్ ప్లాట్. మరి మాకెందుకు లేవా? మా మంత్రులకు ఎందుకు లేవు? మా మంత్రులకు మరి ఫామ్ హౌస్లు లేవు, గెస్ట్ హౌస్లు లేవు, ఇండ్లు లేవు. మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఉన్నాయో చెప్పండి ఒకసారి. సొంత వ్యాపారాలు చేసుకొని 3 బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, 4 బెడ్రూమ్ల ఇండ్లు కొనుక్కొని ప్లాట్లు కొనుక్కొని ఉన్నాడు తప్ప ఎవరికన్నా కేటీఆర్ మీకు పోతే 500 కోట్లతో అక్కడ మొయినాబాద్ లో ఇల్లు కట్టినావు. కవిత ఇక్కడ 200 కోట్లతోని ఇల్లు కట్టింది. 150 కోట్ల ఇల్లు, 50 కోట్లతో బయట దేశాల నుంచి ఫర్నిచర్. ఇక్కడ టీ గ్లాస్ కూడా ఇక్కడిది కాదు, తెలంగాణది కాదు, ఇండియాది కాదు. మరి నీ ఇంట్లో కూడా 400 కోట్లతో ఇల్లు కట్టినావు, 100 కోట్ల అవి తెప్పించుకున్నావు. ఇక్కడ నీ ఇంట్లో కూడా టీ తాగడానికి టీ కప్పు కూడా ఇక్కడిది కాదు, ఇండియాది కాదు. మరి ఇవన్నీ ఇక్కడియా? మళ్ళీ అదిగాక ఫామ్ హౌస్లు. హరీష్ రావు ఏమి తెలియనట్టే యాక్షన్ చెప్తాడు. వానంత దొంగ ఇండియాలో దొరకదు. ఫామ్ హౌస్లు హరీష్ రావుకి, ఇండ్లు, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి రే భయ్ మీకు? ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? అది చెప్పండి ఫస్ట్. మీకు ఎక్కడి నుండి వచ్చినాయి చెప్పండి. మీ వ్యాపారమా మొత్తం తెలుసు. తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు నేను మీకన్నా ముందు చేసిన, కేటీఆర్ మీకన్నా ముందే నేను ఉద్యమంలో పాల్గొన్నా. మరి మీ ఆస్తులు అప్పుడు ఏం కనపడలేదే? మీ ఇంటికాడ ఎన్ని కార్లు ఉన్నాయి? నాకు ఆ ఎన్నో కారు సంగతి తెలియదా నాకు? మరి అంతకుముందు ఏమి లేనటువంటి వాడు నువ్వు నిజంగానే వ్యాపారం అంటే వ్యాపారం లేవు, మరి బిజినెస్లు లేవు. అటువంటిది
ఇప్పుడు 1000 కోట్లకి ఎట్లా ఎదిగినారో నాకు అర్థం కాలే. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీల్చుకొని తెలంగాణ ప్రజల సంపదను దోసుకొని ఈ తెలంగాణలో 1000 కోట్లు సంపాదించుకొని అడ్డదిడ్డంగా సంపాదించి ఫామ్ హౌస్లు కట్టారు, ఇల్లు కట్టుకున్నారు 100ల కోట్లతో. దుబాయ్లో కొనుక్కున్నారు, లండన్లో కొనుక్కున్నారు. ఇవన్నీ వాస్తవాలు. వాస్తవం కాకపోతే చెప్పు అనండి. దయచేసి మీ మీడియాకు వాళ్ళు చెప్తున్నా, వాస్తవం కాకపోతే వాళ్ళని చెప్పు అనండి. ఇవి వాస్తవం కాదు, ఇది వాస్తవాలు. ఇది వాస్తవాలు. ఎందుకంటే ఆ తర్వాత వీళ్ళ ద్వారా మాజీ చీఫ్ సెక్రటరీ గారు ఇయర్లో ఆయన గారి మీద జిఎస్టీ పేరు మీద ఆయన 1000 కోట్లు దోసుకున్నాడు. ఆయనకి ఇక్కడ దాదాపు 100ల ఎకరాల భూములు ఉన్నాయి. మరి ఆయన గారి మీద కూడా విచారణ జరుగుతుంది, అది ఖచ్చితంగా. సోమేష్ కుమార్ గారి మీద మాజీ చీఫ్ సెక్రటరీ మీద అయినా గారు ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నాడో అన్నిటి మీద కూడా మా ప్రభుత్వం విచారణ చేస్తుంది. ఇంకా చాలా మంది అధికారులు కూడా ఉన్నారు, ఆ వాళ్ళ మీద కూడా విచారణ జరుగుతుంది. అందరి మీద విచారణ జరుగుతుంది. అందరి మీద కూడా చట్టపరమైన చర్య తీసుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఇయర్లో